ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, సంఘ బిడ్డలకి, ఈ వీడియో చూస్తున్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ వందనాలు. ఈరోజు వర్తమానం ఏమనగా, పాపాత్మురాలైన స్త్రీ రక్షించబడుట. పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ఎలా రక్షించాడనేది నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు శ్రద్ధగా వాక్యం ఆలకించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. లోకాసు వార్త 7:37 ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసేని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చిందంట. సరే, ఇప్పుడు ఈ పాపాత్మురాలైన స్త్రీని మీకు నేను ఈ వచనం ద్వారా పరిచయం చేశాను కదా. అసలు ఈవిడిలో ఉన్న మంచి విషయాలు ఏంటి? ఎందుకు ఈవిడి రక్షించబడగలిగింది? ఎందుకు దేవాతి దేవుడు ఈమెకి బాప్తిస్మం దాకా తీసుకువెళ్ళాడు? బాప్తిస్మం ఇచ్చినట్లు, ఈ స్త్రీకి బాప్తిస్మం ఇచ్చినట్లు బైబిల్ గ్రంథంలో లేదు. కానీ ఆయన నోటితో నువ్వు రక్షించబడ్డావంటే చాలు, మనకు రక్షణ వచ్చేస్తుంది. ఏమండి, సిలువలో ఉన్నటువంటి ఆ కుడిపక్క ఉన్నటువంటి వ్యక్తితో అంటాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉండు అంటాడు. ఇంకటి ఒక్క మాట ఆయన నోట అంటే రిలీజ్ అయిందంటే మనకు రక్షణ వచ్చేసినట్టే. సరే, ఈ పాపాత్మురాలైన స్త్రీలో ఉన్న మంచి లక్షణాలు నేను మీకు ఒక రెండు మాటలు చెప్దామని నేను ఆశపడుతున్నాను. ఈ సాయంత్రకాల సమయంలో మీరు శ్రద్ధగా వాక్యం ఆలకిస్తే మీరు చాలా ఆశీర్వదించబడతారు. ఈమె ఎక్కడ రక్షించబడిందంటే, నీ పాపములు ఇక్కడ లోకాసు వార్త 7:48-49 ఉంటుంది. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము ఆలోచించుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నేను రక్షించను, సమాధానము గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఇక్కడ 50వ వచనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్త్రీతో అంటున్నాడు, అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించను. హల్లెలూయా. ఈమెలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణం ఏంటంటే విశ్వాసం అంట. హల్లెలూయా. నిజమే కదా. విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడే ఉండలేవు. విశ్వాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు ఏదైనా జయించగలవు. విశ్వాసం లేకపోతే అవిశ్వాసంగా ఉంటే నువ్వు ఏది జయించలేవు. బైబిల్లో మాట్లాడుతూ మనకు ఆవగింజంత విశ్వాసం ఉంటేనంటే ఈ కొండను తీసి సముద్రంలో విసిరేస్తే సముద్రంలోకి వెళ్ళిపోద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఈ పాపాత్మురాలైన స్త్రీ, నేను అనుకుంటాను, ఎంత పాపంతో ఉంది కదా, ఇంత పాపంతో మునిగిపోయింది కదా, అసలు పరిశుద్ధుడి దగ్గరికి వస్తే ఈవిడికి ఎలా కుదురుతుందో అనుకుందో నాకు తెలియదు. కానీ ఆమెలో ఉన్న విశ్వాసమే ఆవిడని రక్షించింది. నువ్వు కూడా నీ జీవితంలో నువ్వేనా పాపంలో ఉన్నావేమో, నువ్వేనా శాపంలో ఉన్నావేమో. యేసుక్రీస్తు నీ పాపముల కోసం, నీ శాపముల కోసం ఆ కలవరి శిలువ మీద బలి అయిపోయాడు. ప్రపంచ దేశం అంతా రక్షించబడిన కోసం యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు కనుక నువ్వు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే నువ్వు రక్షించబడతావు. ఇక్కడ ఈ పాపాత్మురాలైన స్త్రీ రక్షించబడింది. ఎలా రక్షించబడిందని పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాసం, మన జీవితంలో విశ్వాసం ఉండును గాక. మనం ఎవరమైనప్పటికీ మన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోకూడదు. మనం ఎవరమైనప్పటికీ, నువ్వు దైవజనుడు అవ్వచ్చు, నీకు చాలా సమస్యలు ఉన్నాయా, నువ్వు విశ్వాసంతో నిలబడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇంకా ఏమైనా వ్యాపారం చేస్తున్నావా, ఆ వ్యాపారం అభివృద్ధి లేదా, నువ్వు నిలబడు, నీ వ్యాపారాన్ని దేవుడు విశ్వాసంతో నిలబడు, నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాం కోసం మీరు విన్నారు కదా, అది ఎంత విశ్వాసం అండి. ఆయన విశ్వాసులకి తండ్రి అని మనం ఎలా పిలుచుకుంటున్నాము అనుకుంటున్నారు? అతనిలో ఉన్న విశ్వాసం 100 ఏళ్ళు వచ్చినప్పటికీ ఆయనకి దేవుడు పిల్లలు ఇస్తానన్నాడనే మాట, ఆయన ఒకటి విశ్వాసం. ఎందుకంటే దేవుని మీద అంత విశ్వాసం ఉంది. నా దేవుడు ఖచ్చితంగా నాకు బిడ్డల్ని ఇస్తాడు, నా దేవుడు ఖచ్చితంగా మాట ఇచ్చాడు అని చెప్పి విశ్వాసంగా నిలబడ్డాడు అబ్రహాం. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. నా జీవితంలో ఈరోజు విశ్వాసాన్ని కోల్పోవడానికి వీల్లేదు. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ విశ్వాసం కలిగిన స్త్రీ అంట. అందుకే ఆమె జీవితం ఏమైందో తెలుసండి, దేవుని దగ్గర పరిచర్య చేసేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది. దేవునితో తిరుగుతూ పరిచర్య చేసే స్థితికి వెళ్ళిపోయింది. నీ జీవితంలో కూడా నువ్వు దేవుని కొరకు గొప్పగా వాడబడాలనుకుంటున్నావేమో, దేవుని కొరకు నువ్వు నిలబడదాం అనుకుంటున్నావేమో. దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి.
దేవుడిని రోగాన్ని స్వస్థపరుస్తాడని విశ్వాసం ఉండాలి. వయసు అయిపోతుంది, నీకు వయసు అయిపోతుంది, సేవలో వయసు అయిపోతుంది, అరే ఈ పరిస్థితి ఈ మినిస్ట్రీ అంతా ఎవరు చూసుకుంటారని అనుకుంటు, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు ముందుకెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. పిల్లలు లేరని బాధపడుతున్నావేమో, దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తాడు. విశ్వాసంతో నిలబడు. వివాహం అవడం లేదని బాధపడుతున్నదేమో, దేవుడు నీకు వివాహం అవ్వేటట్లుగా నీకు చేస్తాడు. నీ వయస్సు గతించిపోయినప్పటికీ నీ దేవుడు నీ గర్భాన్ని తెరుస్తాడు. నువ్వేం నీ వ్యాపారం అవ్వట్లేదని బాధపడుతున్నావేమో, విశ్వాసంతో నిలబడు. అక్కడ ఏమని రాయబడి చూసారా? అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఎంత గొప్ప మాట అండి. ఆ పై మాటల్లో చూస్తే ఎంతో మంది అడ్డుకున్నారు. అరే ఈమెతో మాట్లాడుతున్నాడేటి అన్నాడు. కానీ దేవుడికి అలా ఉండదండి. నువ్వు పాపంలో ఉన్నావు, బాప్తిసం తీసుకున్నావు, తెలియకుండా పాపంలోకి వెళ్ళిపోయావు, ఇంకా మళ్ళీ దేవుడు నన్ను రక్షిస్తాడా, నన్ను పట్టించుకోడేమో అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. మన పాపాలన్నీ సముద్రంలో కలిపేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వెంత ఘోర పాపమైనా పర్వాలేదు, యేసుక్రీస్తు వారి దగ్గరికి రా, దేవుడు నిన్ను రక్షిస్తాడు. నిన్ను ఆశీర్వాదకరంగా, నిన్ను దీవెనకరంగా, నిన్ను మహిమకరంగా మార్చేస్తాడు. ఆ స్త్రీని మార్చినట్లే, ఆ పాపాత్మురాలని స్త్రీని మార్చినట్లే నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. దీన్ని కూడా యేసుక్రీస్తు నమ్ముకోకముందు చాలా ఘోరంగా కుర్రోళ్ళతో వాళ్ళతో ఎలాగ పెడితే అలా తిరుగుతూ, ఎటువంటి వ్యసనాలతో తిరుగుతూ ఉండేవాడిని. యేసుక్రీస్తు నన్ను పట్టుకున్నాడు, యేసుక్రీస్తు నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు నలుగురికి నేను 2 మాటలు చెప్పడానికి, దేవుని సేవ చేయడానికి గల కృప ఉందంటే కేవలం దేవుని యొక్క ఆ యొక్క విశ్వాసంతో నేను దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళానో నేను రక్షించబడ్డాను. నీ జీవితంలో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచు. ఈ స్త్రీ ఉంచినట్లు ఉంచు. నీ ఇంటికి సమాధానం కలుగుతుంది, నీ కుటుంబానికి సమాధానం కలుగుతుంది, నీ భర్తకి నీకు సమాధానం లేదేమో, సమాధానం కలుగుతుంది. విశ్వాసాన్ని కోల్పోకు, స్థిరముగా నిలబడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ పాపాత్మురాలను స్త్రీలో మొదటగా దేవుడు గ్రహించింది విశ్వాసం. రెండోది, ఈమె ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటి తెలుసండి? అదే లోకాసు వార్త 7:38 వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపిందంట. నిజం కదండి. ఈమె పాపాత్మురాలైన గుర్తెరిగి యేసుక్రీస్తు వారు నుంచుంటే వెనక నుంచి వెళ్ళిందంట. వెనక నుంచి వెళ్ళి ఆ కాళ్ళన్నీ నీళ్లతో కడగలేదు, కన్నీళ్లతో కడిగింది. కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు ఎప్పుడైతే తుడిచిందో ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేసిన అవిధేయత, నువ్వు చేసిన అతిక్రమంలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి అడుగు, కన్నీరు కార్చు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మందిరంలో నువ్వు గోజాడు. ఈ స్త్రీ అలాగే చేసిందండి. ఆ స్త్రీ ఆ కాళ్ళ మీద పడి ఏడుస్తూ, ఆ కాళ్ళను కడుగుతూ, ఆ యొక్క తల వెంట్రుకలతో ఆ కాళ్ళు తుడిచిందటండి. ఎంత ఏడుపేడ్చిందో తెలియదు, కానీ ఆవిడ పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు నా జీవితంలో ఎప్పుడైనా మనం అవిధేయత చేసినప్పుడు, అరే రాత్రి అలా దేవుడి మీద ఇలాగ అనేసానే, కోపం తట్టుకోలేక దేవుడు ఏం చేశాడు అనేసానే, ఇక దేవుడు నన్ను మర్చిపోతాడా? అటువంటి దేవుడు కాదండి. ఆయన కృపామయుడు, కనికరం గల దేవుడు మన దేవుడు అటువంటి దేవుడు కానే కాదు. కనుక నా జీవితంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎలాగైతే కన్నీరు కార్చి ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిందో, నా జీవితంలో దేవుడి మందిరానికి వచ్చి కన్నీరు కార్చి, దేవా నేను చేసిన తప్పయింది, నన్ను క్షమించు అంటే ఖచ్చితంగా ఆశీర్వదించడానికి ఆయన చేకూర్చు కాలేదండి. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ పాపాలన్నీ తుడిచి మరలి నూతనమైన జీవితం ఇస్తాడు. అన్నాడు చిన్న కుమారుడు బయటికి వెళ్ళిపోయినప్పుడు, దేవుడు చిన్న కుమారుడు మళ్ళీ ఆ కుర్రోడు మళ్ళీ చిన్న కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి విడిచిపెట్టలేదే, పరిగెట్టుకొని వెళ్ళి హగ్గిచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని గొప్ప విందు చేశాడు కదా. ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావు. మళ్ళీ ఆ యొక్క పూజలు పునస్కారాలు ఎందుకండి? నీ దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? నువ్వు దేవుణ్ణి మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. మళ్ళీ ఆ మందు, ఆ త్రాగుడు, ఆ వ్యసనాలకు వెళ్ళిపోవడం ఎందుకు? చిన్న శోధన వచ్చిందని చెప్పి ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయిన వ్యక్తివైతే
రా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కన్నీళ్లు దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టు. దేవుడు నిన్ను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మూడో మాట చూడండి, ఈమెలో ఉన్న మంచి లక్షణం. మొదటి లక్షణం ఏంటి తెలుసండి? ఆయన విశ్వాసం చూశాడు ఆవిడలో. రెండోది ఏంటి తెలుసండి? ఆవిడలో ఉన్న మంచి లక్షణం ఏంటి తెలుసండి? ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి ఆ కన్నీరుతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచింది. ఈమె ఆశీర్వదించడానికి మూడో లక్షణం ఏంటి తెలుసండి? నేను చదువుతాను చూడండి, 36వ వచనంలో నేను చదువుతాను చూడండి, 38 ఆఖరిలో ఉంటుంది. ఆయన పాదములు ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసిందంట. ఆమె దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి అత్తరు ఏం చేసిందంటే కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆమె పాదాలు తుడిచి ఆ అత్తర్ని ఆమె పాదాలకు ఆ యేసయ్య పాదాలకు పోసిందంట. అత్తర్ అంటేనేమండి, ఇక మన షాపుల్లో ఈ 100 రూపాయలు 150 రూపాయలు సెంటు బాటిల్ కాదు. అత్తర్ అంటే ఆ రోజుల్లో చాలా ఖరీదైనటువంటి వస్తువు. ఆ వస్తువుని ఏం చేసిందంటే, ఆ అత్తర్ని ఏం చేసిందంటే ఆమె దాచుకోకుండా ఆ యొక్క పాదాలకి ఎప్పుడైతే కలిగిందో అదంతా సువాసనగా మార్చబడింది. ఆ గదంతా సువాసనగా మార్చబడింది. ఆ వీధంతా, ఆ యేసుక్రీస్తు నుంచున్నటువంటి ప్రాంతం అంతా మంచి స్మెల్గా ఆశీర్వాదకరంగా మంచి సువాసనగా మార్చబడింది. ఏమండి, ఈరోజు నీకు ఈ విలువైంది దేవుడు నీకేమని ఇస్తాను, అలాగే దాచుకుంటే అది ఆశీర్వాదకరంగా ఉండదు. నీకు విలువైంది ఏమనుంటే దేవునికి తెచ్చి నువ్వు విలువైంది దేవుని మందులో పెడితే అదేమో తెలిసింది, సువాసనగా మార్చబడుతుంది, పరిమళ సువాసనగా మార్చబడుతుంది. ఈ పాపాత్మురాల నుంచి రక్షించబడ్డానికి గల కారణం ఏంటంటే ఈమె దగ్గర ఉన్నటువంటి విలువైన అత్తరు తెచ్చి ఆమె పాదాలకి పామింది, పాదాలకి తుడిచింది, పాదాలకు ఒత్తింది. ఆ రోజుల్లో ఆ యొక్క ప్రాంతంలో ఆ సంచారం చేస్తున్న యేసుక్రీస్తు సంచారం చేస్తున్న ఆ ప్రాంతాల్లో అత్తరు అనేది చాలా ఖరీదైనటువంటిది, ఎంతో ఖరీదైనటువంటిది. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఎందుకు అత్తరు వేస్ట్ చేస్తున్నాం? ఆ అత్తర్ని అమ్మి, నేను రెఫరెన్స్ చెప్తే టైం చాలదని నేను షార్ట్గా చెప్పుకెళ్తున్నాను. ఎందుకు అంత ఖరీదైన అత్తర్ను అమ్ముతున్నావు, పాముతున్నావు, దేవుడి కాలుకి పోస్తున్నావు, అత్తరు అమ్మి పేదలకు పంచొచ్చు కదా అంటాడు ఒకడు. కొంతమంది శిష్యులు అంటారు. కానీ ఆమె ఏసీ అంటాడు, పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కదా అంటాడు. మీరు మాట చదువుకోవచ్చు. ఏమండి, మన జీవితంలో ఆవిడ చేసినటువంటి విధంగా మనం కూడా దేవుని మందిరానికి విలువైనవి తేవాలి. విలువైనవి తెచ్చి దేవుని చేతిలో పెడితే నీ జీవితం ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడు నువ్వు దాచుకునేవాడిగా ఉండకూడదు, దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి. నాకు ఎవరైనా ఏమని ఇస్తే నేను చాలా తక్కువ తీసుకుంటాను, ఎక్కువ ఇచ్చేస్తాను దేవుడికి. ఎందుకు తెలుసండి? నా దేవుడు ఉన్నవాడు గొప్పవాడు. ఈరోజు నేను ఇంకా కాటకాలలో లేకుండా ఈ సేవలో ఇంత కష్టంలో కూడా నన్ను పస్తు పెట్టకుండా దేవుడు నడిపిస్తున్నాడు అంటే దానికి కారణం నేను విత్తనాలు విత్తుకున్నాను, దేవుని సన్నిధిలో విత్తుకున్నాను, ఇప్పుడు నేను అది పోసుకుంటున్నాను. నీ జీవితంలో విలువైంది తెచ్చి దేవుని చేతిలో పెట్టు. ఈ పాపాత్మురాలైన స్త్రీ తన విలువైన అత్తర్ను తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టింది తెలిసండి? ఆ యొక్క యేసయ్య పాదాల దగ్గర పెట్టేసింది. అందుకు ఎప్పుడైతే పూసిందో ఆ పాదాలకి సువాసనగా మార్చబడింది. నా జీవితంలో నీ ఇంట్లో ఆశీర్వాదం ఉండాలన్నా, నీ ఇంట్లో సువాసన ఉండాలన్నా, నీ వీధిలో నీ జీవితంలో సువాసన ఉండాలన్నా ఈ పాపాత్మురాలు చేసినట్లుగా నీ జీవితంలో కూడా నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. నీకు ఓటమి అనేది ఉండదు. ఈమెకి ఏమైనా ఇచ్చారు తెలిసినట్లు, సమాధానము గల దానివే వెళ్ళిపో. సమాధానం కలిగిందండి, ఈమెకి రక్షణ కలిగిందండి, ఈమెకి పరలోక రాజ్యంలో మంచి ప్లేస్ కలిగిందండి. ఏమండి, ఈ సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో అక్కడల్లా ఈమె కోసం ప్రకటిస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ ఈ యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించబడుతుందో ప్రతి దగ్గర ఈ పాపాత్మురాలైన స్త్రీ కోసం ప్రకటించబడుతుంది. నా జీవితంలో ఎప్పుడైనా ఏదైనా మనం గ్రహించాలంటే మనం దేవుని యొక్క మందిరంలో విలువకరమైనది మాత్రమే పెట్టాలి. విలువ లేనిది మనం ఉంచుకొని విలువైంది దేవుడికి ఇవ్వాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మొదటిగా విశ్వాసాన్ని దేవుడు చూశాడు ఆవిడలో. రెండవదిగా విశ్వాసాన్ని చూశాడు, అందుకే ఆవిడ ఆశీర్వదించబడింది. రెండవదిగా ఆవిడ పాపాలు ఒప్పుకుంది. దేవుడి మందిరంలో కన్నీరు కార్చి పాపాలు ఒప్పుకొని తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచింది. మూడవదిగా తనకున్నటువంటి
విలువైనటువంటి అత్తరం తెచ్చి యేసయ్య పాదాలను పోసి ఆ ప్రాంతం, ఆ గ్రామం అంతా సువాసన వచ్చేటట్లు చేసింది. నా జీవితంలో ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకొని దేవుని కొరకు పరిగెట్టేవారిగా, దేవుని కొరకు నిలబడేవాడిగా మనం ఉండాలి. పాపములో ఉన్నానులే, అయ్యో ఇంకా నా దేవుడు నన్ను క్షమించడం నువ్వు అనుకోవద్దు. నువ్వు దేవుడి మందిరానికి రా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ పాపాలన్నీ ఆ కలవరి శిలువ రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను నూతనమైన జీవితముగా, నూతనమైన బ్రతుకుగా, నిన్ను ఆశీర్వాదకరంగా, ఈ పాపాత్మురాలు చరిత్ర చూస్తే చాలా ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవునికి పరిచర్య చేసేటటువంటి, యేసయ్య పాదాల దగ్గర ఉండి పరిచర్య చేసేటటువంటి స్థితికి ఈ యొక్క స్త్రీ వెళ్ళిందని బైబిల్ చెప్తుంది. ఈ రోజు నువ్వు వర్తమానం వింటున్నావు, నీ స్థితి ఎలాగుందో గ్రహించుకో. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ పరిచర్యను దేవుడు ఈ పాపాత్మురాలను దీవించినట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి నా అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ యూట్యూబ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.